జిల్లా మున్నూరు కాపు సంఘం ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు త్వరలో జరగబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య అన్నారు. గురువారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 21న వెములవాడ మున్నూరు కాపు సత్రంలో ఎన్నికల నిర్వహణ ఉంటుందని తెలిపామని, అనివార్య కారణాల వల్ల త్వరలో నిర్వహిస్తామని కొండ దేవయ్య తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేశామని, త్వరలో ఎన్నికల కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మున్నూరు కాపు నిత్యాన సత్రంలో వేములవాడ మరియు నియోజకవర్గము, సిరిసిల్ల నియోజకవర్గము 14 మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు మరియు వేములవాడ పట్టణాధ్యక్షులు, కార్యదర్శి, సిరిసిల్ల పట్టణాధ్యక్షులు, కార్యదర్శి మరియు కోఆర్డినేటర్సు మరి కుల సంఘ నాయకులందరూ ఈరోజు పాల్గొని మొన్న 21వ తారీఖు రోజున మనకు ఎలక్షన్ డేటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనకు మండలాధ్యక్షుల దగ్గర నుండి ఇంకా లిస్టులు అందనందున మరి ఈ ఎన్నికలను 21వ తారీఖు మనకు మండలాధ్యక్షులందరూ మీ దగ్గర ఉన్న లిస్టులు తీసుకొచ్చి ఆ రోజు లాస్ట్ మీరు ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా 5గురిని అపాయింట్మెంట్ చేశాము, వారికి అందజేయాలని కోరుచున్నాను. మరి వారికి లిస్టు ఇచ్చిన తర్వాత వాళ్ళన్నీ మొత్తము డేట్లు, నిర్ణయము, మన నామినేషన్ ఎప్పుడు వేయడము, విత్డ్రాల్ ఎప్పుడు, ఎలక్షన్ ఎప్పుడు అనేది ఎలక్షన్ ఆఫీసర్లు వాళ్ళు నిర్ణయించి డేట్ను తెలియజేస్తారు. కాబట్టి కుల బాంధవులందరూ మరి ఏదైతే వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారము మనందరం కూడా ఎలక్షన్లో పాల్గొని ప్రతి గ్రామ సంఘం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఓటు ద్వారానే, మండల అధ్యక్షుడు, మండల ప్రధాన కార్యదర్శి ఓటు ద్వారానే ఈ జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ మరి 21వ తారీఖు ఆదివారం రోజు మండలాధ్యక్షులందరూ ఈ సత్రంలో, నిత్యాన సత్రంలో 10 తారీఖున 10 గంటలకు మనకు మన ఆదివారం రోజున అవుతుంది. ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ ఉంటారు, మరి వారికి అందజేయాల్సిందిగా నేను కోరుచున్నాను. మరి దీనిలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ కుర్యాల కొమరయ్య గారు, మన చిలక రమేష్ గారు, వారిద్దరూ మరి దీన్ని కోఆర్డినేట్ చేయడానికి ఇంకా ఒక 8 మందిని వేములవాడ నియోజకవర్గం నుంచి 4, సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 4, 10 మంది, ఎక్కడే 5, 10 మందిని అడ్హాక్ కమిటీ మెంబర్లు కూడా నిర్ణయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మండల అధ్యక్షులు 10 మంది అడ్హాక్ కమిటీ సభ్యులు, 2 పట్టణ అధ్యక్షులు, మరి జిల్లా ప్రధాన కార్యదర్శి, మరి సలహాదారు గౌరవ మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఎలక్షన్ మరి సాఫీగా జరగాలని, అందరు దీన్ని సహకరించాలని కోరుకుంటున్నాను. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చిన అందరికీ ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడే మాకు ఒక న్యూస్ మొన్ననే 4 రోజుల క్రితము మేము గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మరి వేములవాడ శాసనసభ్యులు మున్నూరు కాపు ముద్దుబిడ్డ ఆది శ్రీనివాసు, ప్రభుత్వ వీప్ గారి ఆధ్వర్యంలో ఒక 500 మందిని సీఎం గారిని హైదరాబాద్లో కలవడం జరిగింది. వారికి మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. మరి ముఖ్యంగా మన ఇంకా మున్నూరు కాపుల డిమాండ్స్, కార్పొరేషన్ ఫండ్స్, మరి కార్పొరేషన్ కమిటీ మరి ఏదైతే కుల సంఘానికి అప్పచెప్పినట్టయితే ఆ సంఘం ద్వారా 33 జిల్లాలు మరి అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఉద్దేశం కొద్దీ దాని వినతి పత్రంలో పెట్టించాము. ఇంకా ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి, 3 కోట్ల రూపాయలు బాలబాలికల హాస్టల్ భవన నిర్మాణం కోసము ఇవ్వమని అడిగినాము. కోకాపేటలో 20 కోట్ల రూపాయలు ఇవ్వమన్నాము. రాజకీయంగా రేపు రాజ్యసభలో కానీ, ఎమ్మెల్సీలో కానీ ఆ కార్పొరేషన్లలో కూడా సముచిత స్థానము మాకు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి, పొన్నం ప్రభాకర్ గౌడ్ బీసీ శాఖ మంత్రివర్యులు, ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ గారికి, మా కొండ సురేఖ, కొండ మురళి గారు దేవాదాయ శాఖ మంత్రివర్యులు, దానం నాగేంద్ర గారు, గౌరవనీయులు కె కేశవరావు గారు, రాజ్యసభ సభ్యులు, మరి మేయర్ గారు విజయలక్ష్మి గారు, ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు వి హనుమంతరావు గారు, అందరికీ కూడా మేము వారందరి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేస్తాము. ఈరోజు మరి 2 ఎకరాల భూమి మేము ప్రభుత్వం నుండి మీకు 33 జిల్లాలు ఇస్తామని ఇప్పుడే వాళ్ళు పంపిన నోటిఫికేషన్ మరి దానిలో గెజిటల్లో జీవో పాస్ చేశారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం కమిటీ తరఫున ప్రత్యేక